హలో! వెల్కమ్ టు మై ఛానల్ సీజే కొండ వ్లాగ్స్. ఒకసారి ఈ స్క్రీన్ షాట్ చూసుకోండి. వీటి గురించి మనం మాట్లాడదాం. ఇందాక మీరు పాపప్‌లో అయితే చూసారు కదా! అది నా డీజే యాక్షన్ 4ది. డెలివరీ నేను ఎప్పుడైతే బుక్ చేశానో, నాకెప్పుడు డెలివరీ వస్తదో, నేను ఎప్పుడైతే డెలివరీ తీసుకున్నానో అనేది అందులో స్క్రీన్ షాట్స్‌లో అయితే ఉంది. అయితే యాక్చువల్‌గా నేను అమెజాన్ వెబ్‌సైట్‌లో డీజే యాక్షన్ 4 స్టాండర్డ్ కాంబోని ఆగస్ట్ 13న అయితే బుక్ చేశాను. నాకు అమెజాన్ వెబ్‌సైట్‌లో చూపించిన డెలివరీ డేట్ అయితే ఆగస్ట్ 14. యాజ్ యూజువల్‌గా ఆగస్ట్ 14న డెలివరీ బాయ్ అయితే వచ్చాడు. నా లొకేషన్‌కి అయితే వచ్చాడు. నా అడ్రస్‌కి అయితే వచ్చాడు. నాకు కాల్ కూడా చేశాడు. బట్ ఆగస్ట్ 14న ఫ్రైడే నేను మసీదుకెళ్ళి, నేను నమాజ్‌కెళ్ళి నేను కాల్ లిఫ్ట్ చేయలేకపోయా. కానీ నేను ఇన్‌స్ట్రక్షన్స్‌లో అయితే కన్ఫర్మ్‌గా ఈ టైంలో అవైలబుల్‌గా ఉంటాను. 11 ఏఎంకి బిఫోర్ అంటే 11కి ముందు గాని, 3 PM 3 తర్వాత గాని నేను నా అడ్రస్‌లో అవైలబుల్‌గా ఉంటాను. ఫ్రైడే కాబట్టి నేను నమాజ్‌కి వెళ్తున్నాను అని చెప్పి దానిలో క్లియర్‌గా మెన్షన్ అయితే చేశాను. కానీ డెలివరీ బాయ్ చూసాడా లేదా అదైతే నాకైతే ప్రాపర్‌గా అయితే తెలీదు. ఎందుకంటే మన డెలివరీ బాయ్ ఎవరో తెలీదు కదా! సో, నాకు కాల్ అయితే చేశాడు కాబట్టి నేను నమాజ్‌లో ఉన్నాను 1:20కి. సో, నేను కాల్ అయితే లిఫ్ట్ చేయలేదు. అది నా తప్పు. నేను ఒప్పుకుంటాను. అది నా తప్పు కాబట్టి. కాకపోతే నేను డెలివరీ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఆ టైంలో వచ్చారు. సరే, కంగారు పీక్ టైం కాబట్టి వాళ్ళు చూసుకోలేదు అనుకోవచ్చు. కాకపోతే వాళ్ళొచ్చారు, కాల్ చేశారు. నేను కాల్ బ్యాక్ చేయడానికి నా దగ్గర కాల్ బ్యాక్ చేయడానికి నంబర్ కూడా లేదు. నేను కాల్ బ్యాక్ చేస్తుంటే దాని నుంచి ఔట్ గోయింగ్ అంటే మనకొచ్చే కాల్ తప్ప మనం చేయడానికైతే లేదు. సో, నేను ఆ రోజు వెయిట్ చేసి నెక్స్ట్ డే అయితే కస్టమర్ కేర్‌కి మా ఫ్రెండ్ చెప్తే నంబర్ అయితే నాకు వాట్సాప్‌లో అయితే పెట్టాడు మా ఫ్రెండ్. నేను దానికి కాల్ చేసి, "సార్ ఇది నాకు ఇట్లా నేను ఈ ఇష్యూ ఫేస్ చేశాను. నాకు రీషెడ్యూల్ చేయండంటే" వాళ్ళు 15థ్, 16థ్, 17థ్, 18థ్ ఆఖరికి 19థ్ రోజు కూడా నాకు రీషెడ్యూల్ అయితే చేశారు. ప్రతిరోజు నేను కాల్ చేశా. 15థ్, 16థ్, 17థ్, 18థ్, 19థ్ 5 డేస్ కాల్ చేస్తే వాళ్ళు రీషెడ్యూల్ చేస్తున్నారు. బట్ డెలివరీ ఏజెన్సీ నాకు ప్రాపర్‌గా అయితే డెలివరీ అయితే ఇవ్వడం లేదు. డెలివరీ ఇవ్వకుండా ఏం చేద్దాం అనుకున్నారో, ఎప్పటికి ఇద్దాం అనుకున్నారో ఇక వాళ్ళకైతే తెలియాలి. మనకైతే తెలీదు. ఈ డెలివరీ ఏజెన్సీ లొకేషన్ వచ్చి రామంతపూర్, ఉప్పల్. ఉప్పల్‌లో ఉన్న రామంతపూర్‌లో. నేను ఆ డెలివరీ ఏజెన్సీతో చాలా ఇష్యూ అయితే ఫేస్ చేశాను. ఫస్ట్ టైం నాకు అమెజాన్ వెబ్‌సైట్‌లో నా డెలివరీ ఇంత డిలే అవ్వడం. 5 డేస్ అంటే మాటలు కాదు. అది కూడా హై ఎస్కలేషన్ డెలివరీ, అర్జెంట్ డెలివరీ అని చెప్పి కస్టమర్ కేర్ వోళ్ళు ప్రతి మెయిల్‌లో మెన్షన్ చేసినా గానీ నాకు ఆ డెలివరీ ఏజెన్సీ ప్రాపర్‌గా అయితే డెలివరీ అయితే ఇవ్వలేదు. లేట్ అయితే చేశారు. అట్లాగే 19థ్‌న కూడా నాకు రాలేదు. నేను ఆ మార్నింగ్ 8:30 ఆ టైంలో కాల్ చేస్తే దీపిక అని చెప్పి ఒక కస్టమర్ కేర్‌లో దీపిక అని చెప్పి ఒక ఆవిడ లిఫ్ట్ చేసింది. ఆవిడ నాకు ప్రాపర్‌గా సపోర్ట్ అయితే ఇచ్చింది. ఏమని అంటే, "సార్ ఈరోజు గానీ, రేపు గానీ మీకు డెలివరీ బాయ్ ఏజెన్సీ నుంచే ఏదైతే మీ నియర్ బై హబ్ ఉందో అక్కడి నుంచి మీకు కాల్ బ్యాక్ వస్తది. మీకు కాల్ బ్యాక్ వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడికొచ్చి తీసుకోమంటారా? లేదు వాళ్ళే ఎప్పుడు డెలివరీ ఈరోజు డెలివరీ ఇస్తామా? రేపు డెలివరీ ఇస్తామా? అని చెప్పి చెప్తారు. మీరైతే వెయిట్ చేయండి" అని చెప్పారు. సో, ఆవిడకైతే ప్రత్యేకంగా థాంక్స్ అని చెప్పి నేనైతే ఈ వీడియోలో చెప్పుకుంటున్నాను. దాని తర్వాత డెలివరీ ఏజెన్సీ రామంతపూర్‌లో సాయి అని చెప్పి ఒక అన్న అయితే ఉన్నాడు. ఆ అన్న కూడా ఇప్పటికే 5 డేస్ లేట్ అయింది. సో, మీరు మీ డెలివరీ ఇక్కడికొచ్చి తీసుకోగలరా? పోనీ ఈ రోజు గాని, రేపు కూడా వెయిట్ చేయగలిగితే ఈ రోజు, రేపట్లో మీకు మీ డెలివరీ అయితే ఇస్తామని చెప్పి అన్నారు. నేను లేదన్నా ఆల్రెడీ మీ హబ్‌కి అయితే వచ్చాను. బట్ మీ హబ్బోళ్ళు డైరెక్ట్ అట్లా తీసుకోవడం కుదరదు. డెలివరీ బాయ్ వచ్చే ఇస్తాడు అని చెప్పి అన్నారని చెప్పి నేనైతే వెళ్ళిపోయానని చెప్పంటే ఆయన పర్సనల్ నెంబర్ ఇచ్చి మీరైతే వచ్చి ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసి సెక్యూరిటీ దగ్గరికి చెప్తే నేను అప్పటికప్పుడే మీ డెలివరీ మీ చేతిలో ఇప్పిస్తానని చెప్పి అన్నారు. యాజ్ యూజువల్‌గా నేను డెలివరీ హబ్‌కి అయితే వెళ్ళాను. హబ్‌కి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీని కలిసి సాయి అని చెప్పాను. ఆయన పేరు, ఆయన డిపార్ట్మెంట్ చెప్పిన తర్వాత నన్ను లోపలికి అయితే అలౌ చేశారు. అలౌ చేసి నా డెలివరీ ఏదైతే ఉందో అమెజాన్‌లో బుక్ చేసిన డీజే యాక్షన్ 4 అదైతే అన్బాక్సింగ్ చేసి అయితే ఇచ్చారు. ఓపెన్ బాక్స్ డెలివరీ అని చెప్పి 99 రూపీస్ అయితే తీసుకున్నారు. సరిగ్గా అన్బాక్సింగ్ అయితే చేయలేదు. లోపల ప్రొడక్ట్ ఉందా లేదా కూడా వాళ్ళు కూడా చూడలేదు. నాకు కూడా అక్కడ చూపించలేదు. ఏం చేశారు, పైన అలా చించి లోపల ఉన్న బాక్స్ అయితే ఫోటో తీసుకున్నారు. బాక్స్ ఉంటది, లోపల ప్రొడక్ట్ ఉందో లేదో కదా. 99 రూపీస్ కి మనం కడుతుంది. లోపల ప్రొడక్ట్ లేకపోతే ఏం చేద్దాం?
ఆ, అట్లా అంత ఇర్రెగ్యులర్ గా అదే అంత వరస్ట్ గా అయితే ఉన్నారు డెలివరీ బాయ్స్ అయితే. సో డెలివరీ బాయ్స్ కి కొద్దిగా చూసుకోండి, ఇన్స్ట్రక్షన్స్ కొంతమంది ఇస్తారు, కొద్దిగా ఎమర్జెన్సీ వర్క్ అప్పటికప్పుడు పడిద్ది, వాళ్ళు చూసుకుంటారు. పలానా టైంకి మన డెలివరీ వస్తుంది అని చెప్పి అవైలబుల్ గా అయితే ఉండలేరు. కొన్ని సిచ్యువేషన్స్ లో, కొన్ని టైమ్స్ లో, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో అవైలబుల్ గా లేనప్పుడు డెలివరీ ఇన్స్ట్రక్షన్స్ లో మెన్షన్ చేస్తారు ఏ డేట్ లో అవైలబుల్ గా ఉంటారు, ఏ టైం లో అవైలబుల్ గా ఉంటారు. కొన్ని వాళ్ళు అవైలబుల్ గా లేకపోతే ఏ పర్సన్ కి ఇవ్వాలి ఏంటి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని ఇస్తారు. కాస్త అవి చూసుకుని జాగ్రత్తగా డెలివరీ అయితే ఇవ్వండి. సో నేను ఈ రోజు అయితే ఈ వీడియో ఇక్కడ దాకా అయితే చెప్తున్నాను, ఎందుకంటే నేను అమెజాన్ తో ఇప్పుడు దాకా ఎలాంటి ఇష్యూ అయితే ఫేస్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నేను అమెజాన్ లో ఈ ఇష్యూ అయితే ఫేస్ చేశాను. సో ఎవరైనా కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆ ఇష్యూ ఎవరైనా ఫేస్ చేస్తుంటే కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. సో నేను చెప్పేది ఏంటంటే డెలివరీ లేట్ అవ్వచ్చు కానీ డెలివరీ అయితే వచ్చింది. కాకపోతే మనకు పేషెన్స్ ఉండాలి. నాకైతే లేదు, నేను వెళ్ళి తీసుకున్నాను, అది మ్యాటర్. సో అన్బాక్సింగ్ వీడియో రేపైతే వచ్చింది అనమాట. ఈ రోజు ఈ వీడియో నా ఎక్స్పీరియన్స్, అమెజాన్ డెలివరీ బాయ్ తో నేను ఏ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను అని చెప్పి మీకైతే చెప్పడానికి ఈ వీడియో ప్రత్యేకంగా అయితే చేశాను. సో నాకు సపోర్ట్ ఇచ్చిన కస్టమర్ కేర్ కి థ్యాంక్స్. అండ్ సాయి అన్న, ఆ, రామంతపూర్ లో ఉన్న అన్న కూడా థ్యాంక్స్, ఎందుకంటే ఆయన పర్సనల్ నెంబర్ నుంచి నాకైతే కాంటాక్ట్ అవ్వడానికి అయితే ఇచ్చారు. అండ్ డెలివరీ అప్పటికప్పుడు అయితే నేను వెళ్ళగానే అయితే ఇచ్చేసారు, వెయిటింగ్ ఏమీ లేదు, ఏం చేయలేదు, డైరెక్ట్ గా అయితే డెలివరీ అయితే ఇచ్చేసారు. సో థ్యాంక్స్. కానీ డెలివరీ బాయ్స్ మీరైతే చూసుకోండి, ఇది ఒకటే నేను మీకు చెప్పాలనుకుంటుంది. మీ తప్పు కూడా ఏం లేదు, పీక్ టైం కాబట్టి మీరు కూడా అట్లా చేసుంటారు. సో టేక్ కేర్, బాయ్. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్బాక్సింగ్ వీడియో అండ్ నా మోటో లాగింగ్ సెటప్. అండ్ దానికి నేను ఏమేమి ఖర్చు పెడుతున్నాను ఏంటి అని చెప్పి ప్రతిదీ నేను ఈ వీడియో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో అయితే చూపిస్తాను. ఇది ఇప్పటి నుంచి మన వీడియోస్ అన్ని టీజే యాక్షన్ 4 లో అయితే రికార్డ్ అవుతాయి. సో స్టే ఇన్ లైన్, సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేసుకోండి. మీరు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏదైనా ఫేస్ చేస్తుంటే కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. బాయ్.